Hi students, welcome to Jagan's classroom. This is M. Jagan Mohan Rao, PGT in Commerce. మనం పార్ట్నర్షిప్ ఫైనల్ అకౌంట్స్లో ఇంతవరకు పార్ట్ 8 పార్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 8th పార్ట్లో మీకు సెకండ్ ఇయర్ అకౌంటెన్స్ టెక్స్ట్ బుక్లో పార్ట్నర్షిప్ ఫైనల్ అకౌంట్స్లో బ్యాక్ సైడ్ ఉన్న ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని కంటిన్యూస్గా పార్ట్ 9 చెప్పడం జరుగుతుంది. సో listen to this video carefully. Let's get started. So 16, 17, 18 ప్రాబ్లమ్స్ లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 19th ప్రాబ్లం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 19th and 20th ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జామినేషన్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్. సో ప్లీజ్ listen to this video carefully. Okay, let's get started. This is 19th problem. Rao and Raju are carrying on business in partnership, sharing profit and loss in the ratio of 2:3. Their balance sheet as on 31st/12/2014 was as under. Here the old partners' names are Rao and Raju. Their old profit sharing ratio is 2:3. This information is very important for doing our problem. So date 31st/12/2014. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో మనకి లైబిలిటీస్, అసెట్స్ దీంట్లో కొత్తవేమి మనకేమి ఐటమ్స్ ఏం కనిపించట్లేదు. పాత ప్రాబ్లమ్స్లో చేసిన ఐటమ్సే కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళినట్టయితే ప్రాబ్లం ఏ విధంగా స్టార్ట్ చేయాలన్నది తెలుస్తుంది. రెడ్డి ఈజ్ ఆన్ దట్ డే దే అడ్మిటెడ్ రెడ్డి, the third partner is new partner is Reddy, into partnership and gave him 1/6 share in the future profits on the following terms. ఆయనకి 1/6 షేర్ ఇచ్చారంట. అయితే మనకి ఈ షేర్ అనేది ఈ ప్రాబ్లంకి అవసరం లేదు. ఓకే, రెడ్డి ఈజ్ టు బ్రింగ్ ద టర్మ్స్ అనమాట ఇవి. రెడ్డి ఈజ్ టు బ్రింగ్ 1,50,000 యాజ్ హిజ్ క్యాపిటల్ రూపంలో 1,50,000 రెడ్డి తీసుకొచ్చారు. ఓకే, అండ్ 50,000 యాజ్ గుడ్విల్ రూపంలో 50,000 తీసుకొచ్చారు. 150 క్యాపిటల్ రూపంలో, 50,000 గుడ్విల్ రూపంలో. విచ్ సమ్ ఈజ్ టు రిమైన్ ఇన్ ద బిజినెస్. ఓకే, నెక్స్ట్ స్టాక్ అండ్ ఫర్నిచర్ ఆర్ టు బి రెడ్యూస్డ్ ఇన్ వాల్యూ బై 5%. ఓకే, అడ్జస్ట్మెంట్స్ ఇవి. బిల్డింగ్స్ ఆర్ టు బి అప్రిషియేటెడ్ బై 25,000. A provision of 5% to be created on sundry debtors for doubtful debts. Write general entries to record the above arrangement and show the opening balance sheet of the new firm. ఇక్కడ జనరల్ ఎంట్రీస్ అడిగినా మనకి ఎగ్జామ్లో జనరల్ ఎంట్రీస్ అడగరు కాబట్టి ఇక్కడ మీకు జనరల్ ఎంట్రీస్ చెప్పడం లేదు. సో మనకి అబోవ్ అరేంజ్మెంట్ అండ్ షో ద ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద న్యూ ఫర్మ్ అన్నారు. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ నథింగ్ బట్ న్యూ బ్యాలెన్స్ షీట్ ఆర్ రివైజ్డ్ బ్యాలెన్స్ షీట్. మనం గత వీడియోల్లో బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు, ఆన్సర్లో బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు న్యూ బ్యాలెన్స్ షీట్ అని కానీ రివైజ్డ్ బ్యాలెన్స్ షీట్ అని కానీ రాస్తున్నా. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అనమాట. అంటే కొత్త పార్ట్నర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఓల్డ్ ఫామ్ ఏమైపోతుందంటే టెర్మినేట్ అయిపోతుంది. ఓల్డ్ ఫామ్ అనేది అంటే పాత సంస్థ టెర్మినేట్ అయిపోతుంది, కొత్తగా సంస్థ స్టార్ట్ అయినట్టు. అది ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు ఓల్డ్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఆ కొత్త సంస్థ ప్రారంభించిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అన్నారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అయితే మీరేం కన్ఫ్యూజ్ అయిపోయిన అవసరం లేదు. మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్లో బ్యాలెన్స్ షీట్ తయారు చేసినట్టు ఇక్కడ తయారు చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. అంతే. ఈ ప్రాబ్లంలో కొత్తదనం ఏమీ లేదు. పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకుని వర్కింగ్ నోట్స్ చక్కగా చేసుకున్నట్టయితే మనం ఈజీగా రెండు అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ని ఈజీగా మనం డ్రా చేసుకుంటే లెక్క కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. స్టాక్ అండ్ ఫర్నిచర్ ఆర్ టు బి రెడ్యూస్డ్ ఇన్ వాల్యూ బై 5% అన్నారు. అంటే స్టాక్, ఫర్నిచర్ తగ్గించేస్తున్నారు అనమాట. రెడ్యూస్ చేస్తున్నారు, వాల్యూ తగ్గిస్తున్నారు. దట్ మీన్స్ స్టాక్ యొక్క వాల్యూ, ఫర్నిచర్ యొక్క వాల్యూ 5% తగ్గిస్తున్నారు. అది మనం తగ్గించి ఆ తగ్గిన వాల్యూ ఏదైతే ఉందో దానిని మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో చూపించాలి. దాని వర్కింగ్ నోట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్, ఫర్నిచర్ వాల్యూస్ ఎంత ఉన్నాయో చూద్దాం. స్టాక్ 1,00,000 ఉంది, ఫర్నిచర్ 25,000 ఉంది. సో ఈ రెండింటిని మనం ఐడెంటిఫై చేయాలి. స్టాక్ అండ్ ఫర్నిచర్ ఉంది. ఓకే, నెమ్మదిగా చేద్దాం ప్రాబ్లం, తొందర ఏం లేదు.
ఓకే, స్టాక్ 1 lakh, ఫర్నిచర్ 25,000. రెండింటి మీద మనకి ఏం చెప్పడం జరిగింది అంటే 5% రెడ్యూస్ చేయమన్నారు వాల్యూని. సో వాల్యూని రెడ్యూస్ చేయమన్నారు. 5% అంటే 1 lakh మీద 5% మనం 1 lakh మీద 10% 10,000 అవుతుంది. 1 lakh మీద 5% 5,000 అవుతుంది. సో 5,000. సో ఎప్పుడైతే రెడ్యూస్ చేయమన్నారో దట్ ఈజ్ లాస్. అంటే ఎసెట్ యొక్క వాల్యూలో తగ్గిపోయింది, వాల్యూ తగ్గిపోయింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాస్ అనమాట. ఎప్పుడైతే లాస్ వచ్చిందో మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో ఎటువైపు చూపిస్తాం, అది డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కాబట్టి డెబిట్ వైపు చూపిస్తాం. ఓకే, అండ్ ఫర్నిచర్ కూడా సేమ్ 5% రెడ్యూస్ చేశారు. 25,000లో 5% అంటే 10% అంటే 2,500 అవుతుంది. 5% అంటే 2,500లో ఆఫ్, సో 1,250. ఓకే, 1,250. అది కూడా లాస్. ఈ రెండింటిని ఒకేలా ట్రీట్ చేయాలి. ఓకే, అమౌంట్స్ డిఫరెంట్ కానీ ట్రీట్మెంట్ ఒకేలా ఉంటుంది. సో ఇది కూడా డెబిట్ సైడ్ వేస్తాం. ఈ రెండింటిని ముందు రీవాల్యుయేషన్ అకౌంట్లో చూసేద్దాం ఎలా ట్రీట్ చేసామనేది. హియర్ టు స్టాక్ అకౌంట్ 5,000, టు ఫర్నిచర్ అకౌంట్ 1,250. ఓకే, కరెక్ట్గా వేసేసాం కదా మనం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఎలా ట్రీట్ చేయాలో. బిల్డింగ్స్ ఆర్ టు బి అప్రిషియేటెడ్ బై ₹25,000. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ రెడ్యూస్డ్ అనే పాయింట్ జాగ్రత్తగా చూసుకోవాలి. డిప్రిషియేషన్ అంటే తరగడం, తగ్గిపోవడం వాల్యూ. అప్రిషియేషన్ అంటే మనందరికీ తెలిసిందే, అప్రిషియేషన్ అంటే పెరగడం. సో ఇంక్రీజ్, అప్రిషియేటెడ్, ఈ విధంగా ఇలాంటి వర్డ్స్ చూసుకోవాలి జాగ్రత్తగా. 25,000 డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేసారు, ఎంత పెరిగిందన్న వాల్యూని మనకి ఇక్కడ ఇచ్చారు. సో నో నీడ్ టు క్యాల్కులేట్ ద వాల్యూ. సో 25,000ని తీసుకువెళ్ళి డైరెక్ట్గా మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేయాలి. బికాజ్ అప్రిషియేషన్ ఈజ్ నథింగ్ బట్ గెయిన్. సో క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కాబట్టి సో రీవాల్యుయేషన్ అకౌంట్లో బై బిల్డింగ్స్ అని వేసి 25,000 క్రెడిట్ సైడ్ వేసేయడమే. ఓకే, ఈజీయేనా. నెక్స్ట్, ఏ ప్రావిజన్ ఆఫ్ 5% టు బీ క్రియేటెడ్ ఆన్ సన్రీ డెటార్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ఇది ఎవ్రీ ప్రాబ్లంలో ఈ పాయింట్ వస్తుంది మీకు. సో ఇదేమి కొత్త పాయింట్ ఏం కాదు, ఇది మనం పర్సంటేజ్ చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఆన్ డెటార్స్. ఓకే, సో డెటార్స్ హౌ మచ్ హియర్, డెటార్స్ 50,000. 50,000 మీద 5% మనం ఈజీగా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా పేపర్ మీద క్యాలిక్యులేట్ చేసుకున్న. ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 50,000 5%. 50,000లో ఆఫ్ ఎంత అవుతుంది, 50,000లో 10% 5,000 అవుతుంది. 5,000లో ఆఫ్ 2,500 అవుతుంది. సో ఆల్వేస్ డెబిట్ సైడ్ అవుతుంది. ఏది, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. సో 2,500 డెబిట్ సైడ్ వేసేస్తాను. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆర్ డౌట్ఫుల్ డెట్స్ వాట్ ఎవర్. సో 2,500. ఓకే, ఇప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ని ఫినిష్ చేద్దాం. రీవాల్యుయేషన్ అకౌంట్ ఫినిష్ చేసే ముందు మనకి డెబిట్ సైడ్ ఈ 3 ఐటమ్సే వచ్చాయి. క్రెడిట్ సైడ్ ఓన్లీ 1 ఐటమ్ వచ్చింది, కానీ అమౌంట్ చూస్తే దిస్ ఈజ్ ద హయ్యర్ అమౌంట్. సో 25,000ని టోటల్ వేస్తాం, ఇక్కడ వేస్తాం 25,000ని టోటల్ ఇక్కడ వేసిన తర్వాత ఈ 25,000ని డెబిట్ సైడ్ టోటల్ దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తాం. సేమ్ అక్కడ అలానే వేసుకున్న తర్వాత అందుకే మీకు ఏరో మార్క్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ముందు కొంతమంది స్టూడెంట్స్ ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో 25,000, ఈ 25,000ని ఇక్కడ వేసుకుంటా 25,000. తర్వాత ఈ మూడు కూడా టోటల్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుందంటే 8,750 వస్తుంది. ఈ 8,750ని 25,000లో లెస్ చేస్తే వీ గాట్ ద బ్యాలెన్స్ హౌ మచ్, 16,250 రూపీస్. దట్ ఈజ్ నథింగ్ బట్ గెయిన్ ఆన్ రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ అకౌంట్లో వచ్చిన లాభం అన్నమాట ఇది. సో దీన్ని మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, యాజ్ యూజువల్గా ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం గతంలో చేసుకున్న ప్రాబ్లమ్స్ లాగే మనం షేర్ చేయాలి వాళ్ళకి. ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియో ప్రకారం షేర్ చేయాలి 16,250ని. అయితే ఆ షేర్ చేసే ముందు మనకి కావాల్సిన వాళ్ళ రేషియో మనకి ఆల్రెడీ ప్రాబ్లమ్ స్టార్టింగ్లోనే మీకు గుర్తుపెట్టుకోమని చెప్పడం జరిగింది. దట్ ఈజ్ రేషియో 2:3 రేషియో. రావు అండ్ రాజు ఓల్డ్ రేషియో 2:3. ఆ 2:3 రేషియోలో వీళ్ళ యొక్క గెయిన్ని మనం
క్యాల్కులేట్ చేయాలి, ఇండివిజువల్గా షేర్ చేయాలి. ఓకే, బిఫోర్ గోయింగ్ టు షేర్ దట్ గెయిన్ ఇంకేవేవి షేర్ చేయాలో ఒకసారి చూసుకుందాం. 50,000 గుడ్విల్ తీసుకొచ్చారు. గుడ్విల్ని కూడా మనం షేర్ చేయాలి కదా. సో ఇక్కడ ఎటువంటి జనరల్ రిజర్వ్స్ ఎప్పుడైనా షేర్ చేసేటప్పుడు ఇక్కడ జనరల్ రిజర్వ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు ఏమైనా ఉన్నాయేమో లయబిలిటీస్ వైపు చూసుకోవాలి. అవేవీ లేవు కాబట్టి మనం 2 ఐటమ్స్ని షేర్ చేయాలి వాళ్ళకి ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం. ఒకటి గెయిన్ ఆన్ రీవాల్యుయేషన్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ దట్ గుడ్విల్. ఓకే, ఇప్పుడు వర్కింగ్ నోట్స్ జాగ్రత్తగా వర్కింగ్ నోట్స్ కరెక్ట్గా చేసామంటే మనకి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ డెడ్ ఈజీగా అయిపోతుంది. ఓల్డ్ రేషియో బిట్వీన్ రావ్ అండ్ రాజు ఈజ్ ఈక్వల్ టు 2:3. ఓకే, టోటల్ షేర్స్ మనకి ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ షేర్స్ 5 వస్తాయి. రావు షేర్ 2/5 అవుతుంది, రాజు షేర్ 3/5 అవుతుంది. ఓకే, గెయిన్ ఆన్ రీవాల్యుయేషన్ అకౌంట్ మనకి గెయిన్ ఎంత వచ్చింది రీవాల్యుయేషన్ అకౌంట్లో 16,250 వచ్చింది. సో రావు షేర్ ఈజ్ ఈక్వల్ టు 16,250 ఇంటూ 2/5. అలాగే రాజు షేర్ ఈజ్ ఈక్వల్ 16,250 ఇంటూ 3/5. మనకి ఈ 16,250ని 5తో డివిజన్ చేయాలి. ఫస్ట్ డినామినేటర్తో డివిజన్ చేసినట్టయితే వి గాట్ 3,250. 3,250 రెండింటికి ఇదే వస్తుంది అమౌంట్. ఒకరికేమో 2తో మల్టిప్లై చేయాలి, రాజుకేమో 3తో మల్టిప్లై చేయాలి. బికాజ్ రాజు వాటాలేమో 3 వాటాలు, రావు ఏమో 2 వాటాలు. సో మల్టిప్లై చేయగానే మనకి వచ్చింది ఒకరికి 6,500, మరొకరికి 9,750. మరొకసారి మనం క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసుకున్నాం లేదో కావాలంటే ఈ రెండింటిని మనం ఎడిషన్ చేసినట్టయితే మనకి ఈ వాల్యూ రావాలి. చేసుకోవాలి ఒక్కొక్కసారి. ఎందువల్లంటే మనం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మీద కానీ ఓవర్ లుక్ మీద కానీ మనం ఒక్కొక్కసారి క్యాలిక్యులేషన్స్ రాంగ్ చేస్తుంటాం కాబట్టి మనం లెక్క బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వలేదు అని చెప్పి మరలా వెనక్కి చూసుకునే బదులు అప్పుడు ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడే జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమైనా చిన్న పొరపాట్లు జరిగినట్టయితే ఈ టోటల్ చూసుకుంటాం. ఓకే, ఈ రెండు కూడా మనకి ఎడిషన్ చేసినట్టయితే 16,250 రావాలి. ఓకే, నెక్స్ట్ గుడ్విల్ని కూడా మనం షేర్ చేయాలి. గుడ్విల్ మనకి 50,000 ఇవ్వడం జరిగింది అడ్జస్ట్మెంట్స్లో. సో రావు షేర్ సేమ్ ఇక్కడ ఎలాంటి ప్రాసెస్ చేసామో అలాంటి ప్రాసెస్సే. సో ఇక్కడ 50,000ని 5తో డివిజన్ చేస్తే 10,000 వస్తుంది. ఇక్కడ 10,000 ఇంటూ 2 20,000, 10,000 ఇంటూ 3 30,000. మీరు ఈ క్యాలిక్యులేషను నేను చెప్పేటప్పుడు విన్న తర్వాత ఒకసారి పాజ్లో పెట్టుకోండి వీడియోని. ఇలాంటి వీడియోని పాజ్లో పెట్టుకొని ఆ పాజ్లో చూసుకోండి ఆ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఎలా చేశారు అనేసి చూసిన తర్వాత అప్పుడు మరలా వీడియోని కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు మరలా 20,000 30,000 ఎడిషన్ చేస్తే 50,000 వస్తుంది. అంటే మనం కరెక్ట్గా షేర్ చేసాం వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఈ మన పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్కి వచ్చేసరికి మనకి బోత్ సైడ్స్ కూడా రావు రాజు రెడ్డి ముగ్గురివి మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బై క్రెడిట్తో స్టార్ట్ అవుతుందని మనకు తెలుసు కదా. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ వాళ్ళ యొక్క క్యాపిటల్స్ ఎక్కడి నుండి మనం తీసుకురావాలి. బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ సైడ్ ఉంటాయి. 1,40,000, 2,10,000 ఈ రెండింటినీ తీసుకురావాలి. అండ్ 1,50,000 రెడ్డి తీసుకొచ్చారు క్యాపిటల్. అయితే ఇక్కడ విషయం చూడండి, జాగ్రత్తగా చూడండి. క్యాష్ అట్ బ్యాంక్ అని ఇచ్చారు, క్యాష్ని హ్యాండ్ ఇవ్వలేదు, మనకి క్యాష్ అట్ బ్యాంక్ ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఏ డీలింగ్ చేసినా కూడాను మనం బ్యాంక్ అనే రాయాలి, క్యాష్ అని రాయకూడదు. కాబట్టి ఇక్కడ మీకు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో కూడాను మీకు బ్యాంక్ అని రాయడం జరిగింది. సో ముందు బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి బ్యాలెన్స్ షీట్లో మనకి ప్రాబ్లం యొక్క బ్యాలెన్స్ షీట్లో వాళ్ళ యొక్క క్యాపిటల్స్ ఇక్కడ వేస్తాం. 1,40,000, 2,10,000. అలాగే ఆయన రెడ్డి తీసుకొచ్చిన అమౌంట్ క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చిన అమౌంట్ 1,50,000. మనకి అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఇది 1,50,000. ఈ అమౌంట్కి మనం ఏం రాయాలంటే బై బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. ఎందువల్లంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు క్యాష్ అట్ బ్యాంక్ మాత్రమే ఇచ్చారు, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవ్వలేదు. ఓకే, సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చినట్టయితే మనం క్యాష్ రాయొచ్చు ఇక్కడ. సో బై బ్యాంక్ అని రాయాలి. సో అంటే ఇలాంటి చాలా చిన్న పాయింట్స్ కూడా మనం పర్టికులర్గా గమనించాలి. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ని మనం షేర్ చేసాం జస్ట్ నౌ. అండ్ బై గుడ్విల్ అకౌంట్ కూడా షేర్ చేసాం. సో షేర్ చేసిన అమౌంట్స్నే మనం ఇక్కడ 6,500, 9,750, 20, 30. ఓకే, 6,500, 9,750,
20,000 అండ్ 30,000. ఈ ఓల్డ్ పార్ట్నర్స్కి మాత్రమే మనం వీటిని షేర్ చేయాలి. ఓకే, షేరింగ్ అయిపోయిన తర్వాత మనం టోటల్ చేయాలి. టోటల్ చేస్తే రావుస్ టోటల్ అండ్ రాజుస్ టోటల్ అండ్ రెడ్డిస్ టోటల్, ఈ టోటల్స్ని మనం మరలా ఈ క్రెడిట్ సైడ్కి పంపించాలి. క్రెడిట్ సైడ్ టోటల్ కాలమ్స్కి పంపించి ఈ బాక్సెస్లోకి పంపించినట్టయితే ఇక్కడ నుండి ఇవి ఇక్కడికి పంపిస్తాం. ఎందుకంటే డెబిట్ సైడ్ ఎటువంటి ఐటమ్స్ మనకి ఇవ్వలేదు. సో క్రెడిట్ సైడ్ వచ్చిన టోటల్ యాజ్ ఇట్ ఈజ్గా డెబిట్ సైడ్ బ్యాలెన్సెస్ అయిపోతుంది అనమాట. అందుకే మీకు యారో మార్కులు ఇవ్వడం జరిగింది. మీకు అర్థమవడం కోసం యారో మార్కులు, మీరు ఎగ్జామ్లో ఇలాంటి యారో మార్క్స్ ఏం పెట్టనవసరం లేదు. సో 1,66,500, అలాగే 2,49,750 అండ్ రెడ్డీస్ క్యాపిటల్ 1,50,000 రావడం జరిగింది. సో ఈ 3 క్యాపిటల్స్ని మనం న్యూ క్యాపిటల్స్గా పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం వేసే బ్యాలెన్స్ షీట్లో ఈ 3 క్యాపిటల్స్ని మనం చూపిస్తాం. ఓకే, న్యూ బ్యాలెన్స్ షీట్. యాజ్ ఆన్ 31/12/2014. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. ఈ న్యూ బ్యాలెన్స్ షీట్ వేసే ముందు లైబిలిటీస్ క్లియర్ చేసేసుకుందాం ఎప్పుడు కూడాను. ఎందుకంటే లైబిలిటీస్ వైపు తక్కువ ఐటమ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ కూడా ప్రాబ్లంలో మనకి సండ్రీ క్రెడిటార్స్ ఇచ్చారు. ఈ సండ్రీ క్రెడిటార్స్కి వచ్చేసరికి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు. బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన అమౌంట్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం వేసి ఇవ్వచ్చు ఇక్కడ. సో మనకి ప్రాబ్లంలో ఏ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఇచ్చారో ఆ బ్యాలెన్స్ షీట్లో సండ్రీ క్రెడిటార్స్ ఫస్ట్ ఐటమ్ 10,000 యాజ్ ఇట్ ఈజ్గా మనం చూపించేస్తాం. ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు అమౌంట్. ఇప్పుడు క్యాపిటల్స్ మనకి ప్రాబ్లంలో ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో 2 క్యాపిటల్స్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు థర్డ్ వన్ యాడ్ అవుతుంది. సో ఆ క్యాపిటల్స్ని మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు అది ఓల్డ్ బ్యాలెన్స్ షీట్, దిస్ ఈజ్ న్యూ బ్యాలెన్స్ షీట్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసి పెట్టుకున్న బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ దగ్గర ఏ అమౌంట్స్ ఉన్నాయో ఈ అమౌంట్స్ని తీసుకొచ్చి ఎవరి నేమ్ ఎదురుగా ఆ అమౌంట్ని మనం వేస్తాం. హియర్ 1,66,500, 2,49,750, 1,50,000. సో ఇవి టోటల్ చేసి ఇక్కడ వేసుకుంటాం. ఈ అమౌంట్స్ టోటల్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి. కొంతమంది డైరెక్ట్గా ఇక్కడ అవుటర్ కాలంలో వేసేస్తుంటారు క్యాపిటల్స్. అలా వేసినా కరెక్టే, కాకపోతే ఇది దాని మీద బెటర్ ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్లో ఒక్కొక్క ఐటమ్ని ఇక్కడ పోస్ట్ చేస్తాం. ఎఫెక్ట్ అయితే ఎఫెక్టెడ్ ఐటమ్ పోస్ట్ చేస్తాం. ఎఫెక్ట్ అవ్వకపోతే యాజ్ ఇట్ ఈజ్గా బ్యాలెన్స్ షీట్లు ఇచ్చిన అమౌంట్ని పోస్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాబ్లంలో బ్యాలెన్స్ షీట్లో క్యాష్ ఎట్ బ్యాంక్ ఇచ్చారు. సో క్యాష్ ఎట్ బ్యాంక్ రాసిన తర్వాత క్యాష్ ఎట్ బ్యాంక్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 10,000 మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన అమౌంట్. ఒకసారి మీరు ప్రాబ్లం చూసినట్టయితే 10,000 మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చారు. ఆ 10,000కి ఎడిషనల్గా మనకి ఏమి యాడ్ అయ్యాయంటే రెడ్డి తీసుకొచ్చిన 1,50,000 క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చిన 1,50,000 అది సంస్థలోకి వచ్చింది. అలాగే 50,000 గుడ్విల్ రూపంలో సంస్థలోకి వచ్చింది. రెండు కూడా బ్యాంకులోకి వెళ్ళి కలిసాయి, బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి. అదే క్యాష్ అయితే క్యాష్లో కలుస్తాయి, బ్యాంక్ ఇచ్చారు కాబట్టి. సో ఈ 2 lakhs అండ్ 10,000 ఈ రెండు కలిసి టోటల్గా ఇప్పుడు ఫామ్లో 2,10,000 ఉన్నాయన్నమాట. ఓకే, సో వాటినే మీకు చూడండి, 10,000 ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్లో ఉన్నది, 1,50,000 క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చింది, 50,000 గుడ్విల్ రూపంలో తీసుకొచ్చింది. ఈ 3 ఎడిషన్ చేసేస్తాం అంతే సింపుల్గా. సో ఇవి ఇలాగా ఎగ్జామ్లో చూపించాలని రూల్ ఏం లేదు. డైరెక్ట్గా ఈ అమౌంట్ వేసినా మీకు మార్క్స్ ఇచ్చేస్తారు. కాకపోతే ఇలా వేసినట్టయితే మనం ఏమీ మర్చిపోలేదని మనం అనుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి గుడ్విల్ మర్చిపోవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఇలా వేసుకున్నట్టయితే, ఇలా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మనం ఏది మర్చిపోము, కరెక్ట్గా ఇక్కడ అమౌంట్ వేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది 2,10,000 ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు డెటార్స్కి మనకి అడ్జస్ట్మెంట్ ఇచ్చారు కదా, అడ్జస్ట్మెంట్ ఉంటే ఎఫెక్ట్ అయినట్టు. అడ్జస్ట్మెంట్ ఇచ్చారు మనకి, 5% ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ క్రియేట్ చేయమన్నారు. సో ప్రావిజన్ 5%, 50,000 మీద 5% ఆల్రెడీ రీవాల్యుయేషన్ అకౌంట్లో వేసిన అమౌంటే మనం ఇక్కడ వేస్తాం. మరలా నో నీడ్ టు క్యాల్కులేట్ అగైన్. సో 2,500ని లెస్ చేసినట్టయితే వీ గాట్ హియర్ 47,500 వచ్చింది,
50,000లో 2,500 లెస్ చేస్తాం. లెస్ అని ఇక్కడ చూడండి, లెస్ అంటే మైనస్ చేస్తాం. నెక్స్ట్ స్టాక్ కూడా ఎఫెక్ట్ అయ్యింది. స్టాక్ మనకి 5,000 డిప్రిషియేషన్, అంటే 5% క్యాల్కులేట్ చేయమన్నారు, దాని మీద కూడా డిప్రిషియేషన్. సో 1 lakh, 1 lakhలో 5,000 లెస్ చేస్తే 95,000 స్టాక్. యాక్చువల్గా 1 lakh అనేది ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ ఏమో 95,000. ఎందుకంటే మనకి 5% డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయమని అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు. ఆల్రెడీ రీవాల్యుయేషన్ అకౌంట్లో కూడా మనం చూపించాం. నెక్స్ట్ ఫర్నిచర్ 25,000, దాని మీద కూడా డిప్రిషియేషన్ 5% మనకి ఇవ్వడం జరిగింది. మనం క్యాల్కులేట్ చేసాం మనం వర్కింగ్ నోట్స్లో 1,250. ఓకే, సో ఇది లెస్ చేసిన తర్వాత 23,750. అలాగే బిల్డింగ్స్కి మనకి 20% బిల్డింగ్స్ మన 25,000 డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చారు పెరిగిందని, అప్రిషియేషన్ అని. సో ఆ 25,000 అప్రిషియేషన్ ఎప్పుడు కూడా మనం యాడ్ చేయాలి. డిప్రిషియేషన్ లెస్ చేయాలి, అప్రిషియేషన్ యాడ్ చేయాలి, రివర్స్ అనమాట. సో ఆ విధంగా 1,75,000కి 25,000 ఎడిషన్ చేస్తే 2 lakh మనం వచ్చేస్తుంది అమౌంట్. దాన్ని మనం వేయాలి. చూడండి ఇక్కడ మొత్తం 1 2 3 4, ఈ 4 కూడా మనకి రీవాల్యుయేషన్ అకౌంట్లో వేసాం. అంటే రీవాల్యుయేషన్ అకౌంట్లో వేసినవి ఇక్కడ ఎఫెక్ట్ అయినట్టు, రీవాల్యుయేషన్ అకౌంట్లో వేయనివి ఎఫెక్ట్ అయినట్టు. ఇక్కడ సన్రీ క్రెడిటర్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనం చూపించేసాం, అంటే రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏమీ రాలేదు. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ని, బ్యాలెన్స్ షీట్ని ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ చూడండి, బిల్డింగ్స్, స్టాక్, ఫర్నిచర్, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, బ్యాడ్ డెట్స్. సో ఈ 4 మనం ఇక్కడ రాసాం. ఈ 4 కూడా ఇక్కడ ఎఫెక్ట్ అయినట్టు చూపించాం. ఏమైనా మర్చిపోతే మనకి బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వదు. ఓకే, హియర్ బ్యాలెన్స్ షీట్ టోటల్ ఈజ్ 5,76,250 అండ్ 5,76,250. బోత్ సైడ్స్ అమౌంట్ రావడం జరిగింది. హియర్ ఇట్ ఈస్ 5,76,250. ఓకే, మనకి ఆన్సర్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా ప్రాబ్లం మరొకసారి మీరు రివైండ్ చేసుకొని, వీడియోని రివైండ్ చేసుకొని మరొకసారి చూసినట్టయితే ఇంకా బాగా అర్థమవుతుంది. వీడియో చూసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీరు ఎప్పటికీ ప్రాబ్లమ్ని మర్చిపోవడం జరగదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 19 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 20. సో సేమ్ ఏమైనా కొత్త పాయింట్స్ ఏమైనా వచ్చాయేమో చూద్దాం. భాను అండ్ ప్రసాద్ ఆర్ పార్ట్నర్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం చేస్తున్నంతసేపు, విన్నంతసేపు. వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3:2 రెస్పెక్టివ్లీ. బ్యాలెన్స్ షీట్ ఈజ్ దట్, డేట్ ఈజ్ దట్ March 31st, 2015. ఓకే, లయబిలిటీస్, ఎసెట్స్. అయితే లయబిలిటీస్ చూసేటప్పుడు మనం ఒక ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, జనరల్ రిజర్వ్ కానీ ఇచ్చారేమో చూసుకోవాలి అంతే. మిగతా ఏవి ఇచ్చినా మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, జనరల్ రిజర్వ్ అవి ఇచ్చినట్టయితే వాటిని మనం ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేసేయాలి. మిగతా ఏం షేర్ చేయని అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఏమీ లేవు, ప్రాబ్లం లేదు. సో ఎసెట్స్ ఏమైనా ఎఫెక్ట్ అయితే మనం ఎసెట్స్ వర్కింగ్ నోట్స్ చేస్తాం. ఓకే, భాను అండ్ ప్రసాద్ 70,000 క్యాపిటల్స్ ఇచ్చాడు. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్కి వెళ్దాం. ఆన్ దట్ డేట్ దే అడ్మిట్ దీపక్ ఇంటూ పార్ట్నర్షిప్. న్యూ పార్ట్నర్స్ నేమ్ ఈజ్ దీపక్. 1/3 షేర్ ఇన్ ఫ్యూచర్ ప్రాఫిట్ ఆన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. కండిషన్స్ చూద్దాం. ఫర్నిచర్ అండ్ స్టాక్ ఆర్ టు బి డిప్రిషియేటెడ్ బై 10%. ఓకే, 10%. రెండు 2 ఎసెట్స్ ఎఫెక్ట్ అయ్యాయి డిప్రిషియేషన్. నెక్స్ట్ బిల్డింగ్ ఈజ్ అప్రిషియేటెడ్ బై 20,000. ఫస్ట్ పాయింట్ డిప్రిషియేషన్, సెకండ్ పాయింట్ అప్రిషియేషన్. ఒకటి తగ్గింది, రెండో పాయింట్ పెరిగింది. 5% ప్రావిజన్ ఈజ్ టు బి క్రియేటెడ్ ఆన్ డెటార్స్. ఇది కామన్ పాయింట్ అనమాట, ప్రతి ప్రాబ్లంలో కామన్ పాయింట్ ఇది. ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. దీపక్ ఈజ్ టు బ్రింగ్ 50,000 యాజ్ హిజ్ క్యాపిటల్, 30,000 యాజ్ గుడ్ విల్. ఓకే, రెండు తీసుకురావడం జరిగింది. క్యాపిటల్ రూపంలో 50,000 అండ్ గుడ్ విల్ రూపంలో 30,000 తీసుకొచ్చారు. మేక్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద న్యూ ఫామ్. నెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఆర్ నథింగ్ బట్ రీవాల్యుయేషన్ అకౌంట్ అండ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్స్ అనమాట. అది నెసరీ లెడ్జర్ అకౌంట్స్ అంటే. ఒక్కోసారి మనకి క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేయమని అంటారు, కానీ మనకి టెక్స్ట్ బుక్లో క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేసేంత ప్రాక్టీస్ మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. సో అందువల్ల మనం అది డైరెక్ట్గా వేసివచ్చు మనం బ్యాలెన్స్ షీట్లో. ఒకవేళ ప్రిపేర్ చేయమని పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మీకు ఓల్డ్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ముందు వర్కింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఏవేవి డిప్రిషియేషన్ అయ్యాయి, ఏవేవి ఎప్రిషియేషన్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్నిచర్ స్టాక్ మనకి డిప్రిషియేషన్ 10% అన్నారు. సో ఫర్నిచర్ స్టాక్ చూద్దాం. ఫర్నిచర్
15,000, స్టాక్ 30,000. ఓకే, ఈ రెండింటి మీద 10%. యాక్చువల్ 10% చాలా ఈజీ, మనం డైరెక్ట్గా మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకొని రివాల్యుయేషన్ అకౌంట్లో వేసేసుకోవచ్చు. ఇది ఏమో 1,500 అవుతుంది 10% ఫర్నిచరు, స్టాక్ ఏమో 3,000 అవుతుంది, చివరి జీరో తీసేయడమే. ఓకే, ఎనీహౌ ఒకసారి క్యాలిక్యులేషన్ చూసేద్దాం. ఫర్నిచర్ 15,000కి 10%, 1,500 డెబిట్, డిప్రిషియేషన్ కాబట్టి. స్టాక్ 30,000, 10% 3,000, ఇది కూడా డెబిట్. ఈ రెండింటిని మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో పోస్ట్ చేసాం లేదు చూద్దాం. టు ఫర్నిచర్ అకౌంట్ 1,500, టు స్టాక్ అకౌంట్ 3,000. ఓకే, రెండింటిని మనం డెబిట్ సైడ్ పోస్ట్ చేసేసాం బికాజ్ దోస్ ఆర్ డిప్రిషియేషన్స్. నెక్స్ట్, బిల్డింగ్ ఈజ్ అప్రిషియేటెడ్ బై 20,000. 20,000 అప్రిషియేషన్ డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేసారు. లాస్ట్ ప్రాబ్లంలో కూడా సేమ్ అంతే. బై బిల్డింగ్స్ అకౌంట్ 20,000. సో డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చారు, అప్రిషియేషన్ కాబట్టి క్రెడిట్ సైడ్ చూపించాం. నెక్స్ట్, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ యాజ్ ఆల్వేస్ 90,000 మీద 5%. ఇది జాగ్రత్త చూసుకోండి. 19,000లో చివరి జీరో తీసేసినట్టయితే మనకి 1,900 ఉంటుంది, 10%. దాంట్లో ఆఫ్ తీసుకుంటే 1,900లో ఆఫ్ ఎంత అవుతుందంటే 950 అవుతుంది. అది ఇలాంటి క్యాలిక్యులేషన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ 50s వచ్చిన క్యాలిక్యులేషన్స్. సో 950 తీసుకుని వచ్చి మనం డెబిట్ సైడ్ రాస్తాం, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆర్ డౌట్ఫుల్ డెట్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఐటమ్స్ అన్నీ పోస్ట్ చేసేసాం. మనకి ఇచ్చిన ఐటమ్స్ 4 ఐటమ్స్ ఇచ్చారు చూడండి. ఈ ఫర్నిచర్ స్టాక్ 2, బిల్డింగ్స్ 3rd 3, అండ్ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 4 ఐటమ్స్ మనకి రీవాల్యుయేషన్ అకౌంట్లో వచ్చాయి. ఈ బ్లాక్ కలర్లో ఉన్నవి 4 ఐటమ్స్ మనం వేయవలసినవి రీవాల్యుయేషన్ అకౌంట్లో. సో యాజ్ యూజువల్గా మనకి ఈ 20,000 హయ్యర్ అమౌంట్ కాబట్టి ఈ 20,000ని ఇక్కడ తీసుకొస్తాం, గ్రేటర్ అమౌంట్. సో 20,000 ఇక్కడ వేసిన తర్వాత ఈ 20,000ని మనం ఇక్కడికి పంపిస్తాం, డెబిట్ సైడ్ వేస్తాం. డెబిట్ సైడ్ వేసిన తర్వాత మనకి బ్యాలెన్స్ ఎంత వచ్చిందో చూసుకుందాం. 14,550 వస్తుంది. అంటే ఈ మూడింటిని ఎడిషన్ చేసి దీంట్లో తీసినట్టయితే వీ గాట్ 14,550 బ్యాలెన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి క్యాలిక్యులేషను. ఓకే, ఇప్పుడు మనం షేర్ చేయాలి. మళ్ళీ మనకు ఓల్డ్ రేషియో ఇవన్నీ కావాలి కదా. ఒకసారి వెళ్ళినట్టయితే భాను ప్రసాద్ యొక్క ఓల్డ్ రేషియో అంతా 3:2, భాను అండ్ ప్రసాద్. ఇప్పుడు షేర్ చేసే ముందు గెయిన్ ఆన్ రీవాల్యుయేషన్ అకౌంట్తో పాటు మనకి మరి ఇంకేం షేర్ చేయాలి, గుడ్ విల్ షేర్ చేయాలి. ఓకే, ఈ రెండు ప్రతి ప్రాబ్లంలోని గుడ్ విల్ మనకు వస్తుంది కాబట్టి రెండింటిని అట్ ఏ టైం షేర్ చేసుకుంటే క్యాపిటల్ అకౌంట్ మనకి ఈజీ అయిపోతుంది. ఓల్డ్ రేషియో బిట్వీన్ భాను అండ్ ప్రసాద్ 3:2. ఓకే, టోటల్ షేర్స్ 3 + 2 = 5. భాను షేర్ 3/5, ప్రసాద్ షేర్ 2/5. ఇది చూసుకోండి, 5 ఎలా వచ్చిందంటే టోటల్ షేర్స్ ఇవి. ఇంకా కొంతమందికి అంటే ఈ ఫ్రాక్షన్స్ వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉన్న వాళ్ళకి. అయినప్పటికీ పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ గెయిన్ ఆన్ రీవాల్యుయేషన్ అకౌంట్ మనకి 14,550 వచ్చింది. ఇవి మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వేసుకోవాలి ఇక్కడ. సో ఇవేవో డైరెక్ట్గా వచ్చేలేదు అమౌంట్, మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అక్కడ వేసుకోవాలి. ఓకే, సో 14,550 భాను షేర్ 14,550 ఇంటూ 3/5 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఈ మనకి దీనిని 5తో డివిజన్ చేయాలి. 5తో డివిజన్ చేస్తే హియర్ ద అమౌంట్ ఈజ్ దట్ ద ఫిగర్ 2,910. అక్కడ ఒకేలా వస్తుంది. ఇక్కడేమో భానుకేమో 3తో మల్టిప్లై చేయాలి, 3 షేర్స్ కాబట్టి భానువి, అండ్ ప్రసాద్కేమో 2తో మల్టిప్లై చేయాలి. సో ఈ అమౌంట్స్ వస్తాయి మల్టిప్లై చేసినట్టయితే. మరలా మనకి ఓల్డ్ ప్రాక్టీస్ ఒకటి చెప్పాను కదా, ఈ రెండింటిని ఎడిషన్ చేసి చూసుకుంటే ఈ అమౌంట్ రావాలి. ఇలాంటి అమౌంట్స్ వచ్చిన దగ్గర కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఏం చిన్న రాంగ్ వచ్చినా, డివిజన్ రాంగ్ వచ్చినా కూడాను మనకి ఇలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఓకే, తర్వాత బ్యాలెన్స్ షీట్లో టోటల్స్ టాలీ అవ్వనంత వరకు మనకు ప్రాబ్లం తప్పు చేసామని మనం ఐడెంటిఫై చేయలేం. అందుకే చిన్న ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే, జాగ్రత్తలు తీసుకున్నట్టయితే క్యాల్కులేట్ చేసేటప్పుడే మనకి టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో. ఓకే, ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే మనకి ఈ అమౌంట్ వస్తుంది. అమౌంట్ రాకపోతే మనం ఎక్కడో క్యాలిక్యులేషన్ రాంగ్ చేసినట్టు. ఓకే, సో ఈ అమౌంట్స్ని మనం ఇక్కడ వేసాం చూడండి. 8,730, 5,820. ఈ అమౌంట్స్ని ఇక్కడ వేసాం, అది గుర్తుపెట్టుకోండి. ఈ అమౌంట్స్ ఇక్కడికి రాలేదు.
ఇవే కింద నుంచి పైకి వెళ్ళాయి. ఓకే, ఇప్పుడు వాటినే మనం ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్స్ అకౌంట్లో వేస్తాం అనమాట. నెక్స్ట్ గుడ్ విల్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసి షేర్ చేసి పెట్టేసుకుందాం. సో బోనస్ షేర్ సేమ్ ఇక్కడ మీద ఎలా ప్రాసెస్ చేసాం అంతే. సో 30,000ని 5తో డివిజన్ చేస్తే 6,000 వస్తుంది. 6,000ని 3తో మల్టిప్లై చేయాలి, అలాగే 6,000ని 2తో మల్టిప్లై చేయాలి. చేస్తే 18,000, 12,000 వస్తుంది. సో ఇప్పుడు మనం క్యాపిటల్ అకౌంట్ డ్రా చేసి ఇవ్వచ్చు కదా. అన్నీ రెడీగా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ. ఓకే, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇవి మరలా మనకి బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్స్ ఇచ్చారు కదా, ఆ క్యాపిటల్స్ వేయాలి. చూడండి, 2 ఈక్వల్గా వేశారు, ఇక్కడ ఇచ్చారు. సో 2 ఈక్వల్గా 70,000, 70,000. అలాగే దీపక్ తీసుకొచ్చారు, 50,000 తీసుకొచ్చారు, క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చింది మనం వేయాలి. అయితే ఇక్కడ ఏం వేస్తాం చూడండి, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చారు, క్యాష్ అట్ బ్యాంక్ ఇచ్చారు. దీనికి మరలా చెప్తున్నాను, గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది, దేనిని రాసినా కరెక్టే ప్రాబ్లంలో. కాకపోతే బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్సెస్ మారుతాయి అంతే తప్పితే. సో మనం క్యాష్ ఇన్ హ్యాండ్ రాస్తే అనుకుంటే క్యాష్ అని రాయాలి క్యాపిటల్ అకౌంట్లో, క్యాష్ అట్ బ్యాంక్ రాయాలనుకుంటే బ్యాంక్ అని రాయాలి. సో అలాగే ఎఫెక్ట్ అవుతాయి బ్యాలెన్స్ షీట్లో. ఓకే, అది జాగ్రత్త చూసుకోండి. మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ రాద్దాం, అంటే క్యాష్ రాద్దాం. సో హియర్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 70,000 బ్యాలెన్స్ షీట్లో బానూస్ క్యాపిటల్, ప్రసాద్స్ క్యాపిటల్ తీసుకుంటాం. బై క్యాష్ అకౌంట్ దీపక్ తీసుకొచ్చిన క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చిన క్యాష్ 50,000 క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చింది మాత్రం ఇక్కడ చూపిస్తాం. రీవాల్యుయేషన్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్ ఆల్రెడీ మనం షేర్ చేసి ప్రిపేర్ చేసి రెడీగా పెట్టాం. సో షేర్ చేసి ఇదిగోండి ఈ అమౌంట్స్ అండ్ 18,000, 12,000 చూడండి. ఈ రీవాల్యుయేషన్ అకౌంట్ మనం ఇక్కడ వేసాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఆల్రెడీ మనకి బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లంలో దొరుకుతాయి. ఇవి మనం క్యాలిక్యులేట్ చేసి కనుక్కునేవి. ఇవి ఎక్కడి నుండి మనం తీసుకురాలేదు, ప్రాబ్లంలో నుంచి తీసుకురాలేదు. అంటే ఇవి మన ప్రాబ్లంలో నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకొచ్చిన అమౌంట్స్. సో ఇవి ఏమైనా తప్పు చేసినా మనకి ప్రాబ్లం తప్పు అవుతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని అడిషన్ చేస్తాం. అడిషన్ చేస్తే వీళ్ళకి ఈ అమౌంట్స్ వచ్చాయి 96,730, 87,820 అండ్ 50,000. వీటిని మనం ఈ క్యారా మార్క్ పెట్టాం, వీటిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం. తర్వాత ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇవి మరలా మీదకి వెళ్ళాయి 96,730. సో సేమ్ అమౌంట్స్, ఎందుకంటే డెబిట్ సైడ్ ఎటువంటి ఐటమ్స్ లేవు కాబట్టి డిడక్ట్ అవ్వవు, ఏ అమౌంట్ డిడక్ట్ అవ్వదు. సో మనం అదే అమౌంట్స్తో మనం న్యూ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు, క్యాపిటల్స్ వేసి. న్యూ బ్యాలెన్స్ షీట్ వేద్దాం. న్యూ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/12/2014. సో డేట్ మనకి ఏ డేట్ ఇచ్చారో ప్రాబ్లంలోనే అదే డేట్ వేస్తాం. లైబిలిటీస్ మీకు ముందే చెప్పినట్టు, ముందు లైబిలిటీస్ వేసుకుంటే ఒక సైడ్ మనకి ఫినిష్ అయిపోతుంది అనమాట. క్రెడిటర్స్ ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈజ్గా 28,000 వేసేస్తాం. క్యాపిటల్స్ భాను, ప్రసాద్, దీపక్. సో ఇప్పుడే మనం క్యాల్కులేట్ చేసుకున్న క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాపిటల్సే మనం చూసుకోవాలి. మీకు ఎందుకు ఇవి చూపించట్లేదు అంటే మీరు ఇవే చూడడం నేర్చుకోండి. ఎందువల్లంటే ఒక్కొక్కసారి మనకి డెబిట్ సైడ్ ఏమైనా బ్యాలెన్సెస్ వస్తే ఈ ఐటము ఈక్వల్ అవ్వవు, మారిపోతుంటాయి. సో అందువల్ల ఎప్పుడు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ దగ్గర వేసిన అమౌంట్నే చూడండి. సో ఆ అమౌంట్స్ మనం వేసేసాం. వేసిన తర్వాత ఇప్పుడు క్యాష్ ఇన్ హ్యాండే మీకు తీసుకోమని చెప్పాం కాబట్టి ఒక్కసారి మరలా ప్రాబ్లం చూద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్ 3,000 ఇచ్చారు. సో క్యాష్ ఇన్ హ్యాండ్ 3,000కి మనం ఏ యాడ్ చేయాలంటే 50,000 అండ్ 30,000 గుడ్ విల్ కింద యాడ్ చేస్తున్నాం. అంటే 80,000 అయింది. 80,000 ప్లస్ 3,000 83,000 అయింది. ఓకే, హియర్ క్యాష్ ఇన్ హ్యాండ్ 3,000 మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన క్యాష్ ఇన్ హ్యాండ్ దగ్గర ఇచ్చిన 3,000, 50,000 క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చిన 50,000 అండ్ 30,000 గుడ్ విల్ రూపంలో తీసుకొచ్చిన 30,000. దేని రూపంలో తీసుకొచ్చినా అదంతా క్యాషే కాబట్టి 83,000 వేసాం. ఒకవేళ మనం బ్యాంక్ అని రాసాం అనుకోండి క్యాపిటల్ అకౌంట్స్లో, ఈ 50,000, 30,000 23,000కి యాడ్ చేయాలి. ఈ 3,000 యాజ్ ఇట్ ఈస్గా క్యాష్ ఇన్ హ్యాండ్లో చూపించాలి. సో అది చూసుకోండి. మనం క్యాపిటల్ అకౌంట్లో ఏం రాస్తే ఆ బ్యాలెన్స్కి ఇది యాడ్ చేయాలి అమౌంట్స్. ఓకే, క్యాష్ అట్ బ్యాంక్ 23,000 యాజ్ ఇట్ ఈస్గా వేసేసాం.
ఇప్పుడు మనకి ఏవేవి అడ్జస్ట్మెంట్స్ ఇచ్చి ఎఫెక్ట్ అయ్యాయో ఆ ఎఫెక్ట్ అయినవన్నీ కూడా మనం ఇక్కడ లెస్ అయితే లెస్ చేస్తాం, యాడ్ అయితే ఎడిషన్ చేస్తాం అనమాట. సో డెటార్స్ 19,000 లెస్ ప్రావిజన్ 950. సో ప్రావిజన్ ఎప్పుడు కూడా లెస్ చేస్తాం కదా, సో లెస్ చేయగా మనకి 18,050 వస్తుంది, 18,050. అలా బిల్డింగ్ 65,000, అప్రిషియేషన్ 20,000. ఇక్కడ బిల్డింగ్స్ మనకి డైరెక్ట్గా అమౌంట్ ఇవ్వడం జరిగింది బ్యాలెన్స్ షీట్లో 20,000. సో అప్రిషియేషన్ అది అందుకే యాడ్ చేయాలి. సో మనకి బ్యాలెన్స్ షీట్లు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మనం వేస్తున్నాం ఇక్కడ. సో 85,000 అవుతుంది. సో నెక్స్ట్ ఫర్నిచర్ 15,000, దానికి డిప్రిషియేషన్ ఇచ్చారు మనకి 10% డిప్రిషియేషన్ ఇచ్చారు. సో 1,500 అయ్యింది. 15,000 10% 1,500. 13,500 లెస్ చేస్తే 15,000 మైనస్ 1,500 13,500. మిషనరీ ఎటువంటి ఎఫెక్టు అవ్వలేదు, 13,000 యాజ్ టీజ్గా మనం వేసేస్తాం. చూడండి అదే ఇక్కడ ఇంపార్టెంట్. ఈ ఎఫెక్ట్ అవ్వని అసెట్స్ అన్నీ యాజ్ టీజ్గా ఇక్కడ వేస్తాం. ఎఫెక్ట్ అయితేనే రీవాల్యుయేషన్ అకౌంట్లో వచ్చేవే మనం ఇక్కడ డిప్రిషియేషన్ అయితే డిప్రిషియేషన్, అప్రిషియేషన్ అయితే అప్రిషియేషన్ వేస్తాం. స్టాక్ 30,000 లెస్ డిప్రిషియేషన్ 10% కదా డిప్రిషియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసాం. సో 30,000 మైనస్ 3,000 ఈజ్ ఈక్వల్ టు 27,000. సో ఇలా మనం అమౌంట్స్ వేసిన తర్వాత టోటల్స్ మనం చేసినట్టయితే 2,62,550 బోత్ సైడ్స్ వస్తుంది. అలా వచ్చిన వెంటనే మనకి ప్రాబ్లం కరెక్ట్ అయినట్టు అనమాట. ఓకే, ఎప్పుడైనా మనం ఏమైనా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయకపోతే ఇక్కడికి ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు మనం టెన్షన్ పడుతూ ఎక్కడ తప్పైందో తెలుసుకోలేం, స్టార్టింగ్ నుండి చూస్తాం, రివాల్యుయేషన్ అకౌంట్ నుండి చూడడం జరుగుతుంది. సో అప్పుడు టైం చాలా మనకి కిల్ అయిపోతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా చేయండి. పాజ్లో పెట్టి ఒకసారి క్యాలిక్యులేషన్స్ చూసుకోండి, మరలా వీడియోని మరలా చూడండి. ఎందుకంటే 20 మార్క్స్ ప్రాబ్లం, ఇవి ఒకసారి వింటే ఒకసారి చూస్తే వచ్చేవి కావు. సో యూ నీడ్ సో మచ్ ఆఫ్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో తర్వాత మిగిలిన ప్రాబ్లమ్స్తో మరికొన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. సో ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కామర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.